హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పుదీనా మినుముల చట్నీ. పుదీనా మినుముల పచ్చడి ఇలాంటి స్టైల్లో ఒక్కసారన్నా చేసి చూడండి. మళ్ళీ వదిలితే ఒట్టు, అంత టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా పచ్చడి. రైస్, ఇడ్లీ, దోశ, పెసరట్టు, రోటీస్, ఉప్మా, బిర్యానీ దేనికైనా సూపర్ ఉంటుంది ఈ పుదీనా పచ్చడి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. కావలసిన పదార్థాలు: 10 పచ్చిమిర్చి, 1 టొమాటో తరుగు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు మినుములు, చిన్న గోలీ సైజ్ చింతపండు నానబెట్టి పక్కనుంచుకోవాలి. చిన్న సైజ్ పుదీనా కట్ట సగం తీసుకొని బాగా కడిగి ఒలుచుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 10 పచ్చిమిర్చి తొడిమలు తీసుకున్నవి వేసుకొని ఓ అర నిమిషం పాటు వేపుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు మినుములు వేసుకొని దోరగా 2 నిమిషాల పాటు వేపుకొని లో ఫ్లేమ్లో వేపుకొని మంచి సువాసన వచ్చే వరకు వేపుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. తర్వాత మరో స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టొమాటో సన్నటి తరుగు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని టొమాటోని బాగా మెత్తపడే వరకు 1 నుండి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేపుకొని కడిగి పక్కన ఉంచుకున్న పుదీనా వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు మరో నిమిషం పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న మినుములు, ధనియాలు, పచ్చిమిర్చి వేసుకొని నానపెట్టి పక్కనుంచుకున్న చింతపండు నీళ్లు పోసుకొని కాస్త ఇంగువ పొడి చల్లుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని వేయించుకున్న టొమాటో, పుదీనా వేసుకొని ఎక్కువ నున్నగా కాకుండా ఎక్కువ బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత ఓ ఎండుమిర్చి వేసుకొని ఓ అర నిమిషం పాటు కలుపుకొని ఓ రెమ్మ కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న పుదీనా మినుముల పచ్చడి అందులో వేసుకొని ఒక 50 ml వాటర్ పోసి అందులో పోసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఓ బౌల్లోకి పచ్చడి తీసుకొని ఓ 50 ml వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసి పుదీనా మినుముల చట్నీని ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.